నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వ్యయ స్థానంలో అంటే 12వ స్థానంలో శనీశ్వరుడు వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. సో, నవంబర్ 28 వరకు వక్రీకరణలో ఉంటాడనమాట. సో, వక్రించుంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ అవుతాడు. సో, ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, మేష లగ్నం వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట. సో, వ్యయ స్థానంలో శని యొక్క ప్లేస్‌మెంట్ ఉండి థర్డ్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైకి, సెవెంత్ ఆస్పెక్ట్ సిక్స్త్ హౌస్ పైకి, 10th ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ పైకి పడుతుంది. సో, ఇక్కడ చార్ట్ అయితే ఇచ్చాను. సో, ప్రీవియస్ వీడియోస్‌లో కామెంట్ సెక్షన్‌లో అడిగారు కదా! సో, చార్ట్ చూపించి చెప్పండి బెటర్‌గా అర్థమవుతుందని. సో, చార్ట్ వేశాను. అర్థమవుతుందని అనుకుంటున్నా. సో, ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ అండ్ యాస్పెక్ట్స్ అన్నమాట ఇది. సో, ముందుగా ఫలితాల్లోకి వెళ్తే శని వ్యయస్థానం అంటే ఏంటి? ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించి, హౌస్ ఆఫ్ ఐడియాలజీ అండ్ హౌస్ ఆఫ్ స్లీప్‌కి సంబంధించి, ఇంకా కంఫర్ట్స్‌కి సంబంధించి, కంఫర్ట్ జోన్స్ అండ్ డొనేషన్స్‌కి సంబంధించి, వీసాస్ ఇవన్నిటికి సంబంధించిన స్థానం వ్యయస్థానం. అండ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఓకే. మీరు ఎలా ఎలా ఎంత మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనేది కూడా వ్యయస్థానం వస్తుందన్నమాట. సో, వ్యయస్థానంలో అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించి కూడా వ్యయస్థానం అవుతుంది. ఆ శనీశ్వరుడు వక్రించడం వల్ల ఏంటంటే, ఫస్ట్‌లీ మీకొచ్చే రిజల్ట్ పిల్గ్రిమేజెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే టెంపుల్ విజిట్స్ ఎక్కువగా చేయడం గానీ, ఆధ్యాత్మిక చింతన అంటారు గదా! సో, ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉండడం గానీ, హాస్పిటల్స్ అండ్ లీగల్ మ్యాటర్స్‌కి సంబంధించిన విషయాల్లో బిల్స్ అనేది ఎక్కువగా పే చేయాల్సి రావడం గానీ, అంటే మనీ ఎక్కువ ఎక్స్‌పెన్స్ అయిపోవడం గానీ, ఓకే. హాస్పిటల్స్, లీగల్ విషయాలు గావచ్చు, ఈ ఫారిన్ ట్రావెల్స్‌కి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఈ మనీ అనేది ఎక్కువగా స్పెండ్ అయిపోవడం గానీ, కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే వ్యయ స్థానం అనేది మీకు ఫీట్స్‌కి సంబంధించి మీనరాశి అనేది ఫీట్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. పాదాలని. సో, కాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ రావడం. అండ్ శని అంటేనే మన లెగ్స్ అండ్ బోన్స్ అండ్ బాడీలో ఎలాస్టిసిటీకి సంబంధించి ఇవన్నీ వస్తాయన్నమాట. సో, కాస్త ఈ యొక్క కాళ్ళకి సంబంధించిన బోన్స్ ఇష్యూస్ రావడం గానీ, ఇట్లాంటివి ఎక్కువగా అయ్యి లింఫాటిక్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. లింఫ్ అంటారు కదా! సో, ఆ యొక్క బాడీకి ఐ మీన్ హెల్త్‌కి సంబంధించి లింఫాటిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడం. వీసా అండ్ ఇమిగ్రేషన్‌కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఇష్యూస్ అయితే ఉంటాయి. ఎందుకంటే 12,000 అనేది హౌస్ ఆఫ్ ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ ప్లేస్, ఫారిన్ పీపుల్ ఇంకా ఏదైనా సరే ఫార్ అవే ప్లేస్‌లో మీకు రిప్రజెంట్ చేసే ఏ విషయమైనా సరే మీకు వ్యయ స్థానం అవుతుంది. ఆ వ్యయంలో శనీశ్వరుడు ఉండి మళ్ళీ వక్రించడం అనేది ఇంకొంచెం ఎక్స్‌ట్రా నెగెటివ్ పాయింట్ అవుతది ఇక్కడ. సో, ఏంటంటే వీసాకి సంబంధించిన వాటిలో, ఇమిగ్రేషన్‌కి సంబంధించిన వాటిలో ఈ గ్రీన్ కార్డ్ అని అవి ఇవి ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి రావడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే వ్యయ స్థానంలో శని యొక్క మెయిన్ ప్లేస్‌మెంట్‌లో వ్యయ స్థానంలో శని ఉండడం వల్ల. అండ్ శనీశ్వరుడు యొక్క థర్డ్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ఏంటంటే, సెకండ్ హౌస్ అంటే ధన, కుటుంబ, వాక్కు స్థానం. ఓకే. మెయిన్‌గా తీసుకునేది ధనము, కుటుంబానికి సంబంధించి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎక్కువగా రావాల్సి ఉండడం అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కావడం. ఓకే. అండ్ ఫ్యామిలీ పరంగా ఖర్చులు ఎక్కువగా అవ్వడం. ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీలో ఎవరో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి వారికి హాస్పిటల్ బిల్స్ అనేది ఎక్కువగా పే చేయాల్సి రావడం. అండ్ ఇంకా ఫుడ్‌కి సంబంధించి, వాక్కుకి సంబంధించి కూడా ద్వితీయ స్థానం అవుతుంది. సో, కంట్రోల్డ్‌గా మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. ఏ మాట మాట్లాడినా బాగా ఆలోచించి, ఒకటికి 4 సార్లు ఆలోచించి, ఈ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది? ఈ మాట మాట్లాడితే ఎలా ఉంటుందని క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ చేసుకొని మాత్రమే మాట మాట్లాడాలి. ఊరికే మాట్లాడేసి, ఏదంటే అది మాట్లాడేసి, మళ్ళీ దాన్ని రెక్టిఫికేషన్స్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి. కొంచెం ఇబ్బందవుతుందన్నమాట. ఏదంటే అది మాట్లాడేసారంటే దాన్ని వెంటనే రెక్టిఫై కూడా చేసుకోలేరు. సో, అలాంటి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సో, కంట్రోల్డ్ స్పీచ్ అనేది ఉండాలి. ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి. ఎందుకంటే ద్వితీయ స్థానం ఫుడ్ కన్జ్యూమింగ్ అనమాట. ఫుడ్ కన్జ్యూమింగ్‌కి సంబంధించి, తినడానికి సంబంధించి. అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ కావచ్చు, అది జిహ్వ చాపల్యం అంటారు కదా! సో, దానికి సంబంధించిందనమాట. సో, కంట్రోల్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలనమాట. అండ్ ఆయిలీ ఫుడ్ అండ్ ఇలాంటివి ఎక్కువగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే శనీశ్వరుడు ఆయిల్‌కి సంబంధించి ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి. ఫ్యాటీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం తినండి. కాకపోతే కంట్రోల్డ్‌గా ఉండండి. లేకపోతే లాంగ్ టర్మ్‌లో హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. ఎందుకంటే షష్ఠ స్థానం హెల్త్‌కి సంబంధించిన స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తూ ఉంటాడు కాబట్టి. సో, ఫుడ్ హ్యాబిట్స్, స్పీచ్‌కి సంబంధించిన విషయాల్లో కొంచెం కంట్రోల్డ్‌గా ఉండాల్సి ఉంటుంది. ఇంకా సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన పడతాం. సో, దీనివల్ల ఏంటంటే అన్‌రిజాల్వ్డ్ కోర్ట్ కేసెస్, అన్‌రిజాల్వ్డ్ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ అక్కరవ్వడం. ఓకే. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోర్ట్ కేస్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్ కావచ్చు, మీకు చాలా సంవత్సరాల తరబడి అది డ్రాగ్ అవుతూ ఉండి ఒక విషయానికొచ్చి ఆగిపోయిందనుకోండి. అంటే పాస్ట్ 1 ఇయర్ నుంచో, పాస్ట్ 6 మంత్స్ నుంచో దాని గురించి మూవ్‌మెంటే ఏమీ లేదు. ఇంకా సైలెంట్‌గా ఐడియల్‌గా ఉండిపోయిందనుకోండి. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళీ అవన్నీ ఐ మీన్ రీషెడ్యూల్స్ చేసుకోవడం కావచ్చు, మళ్ళీ కోర్ట్ రీ 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 హియరింగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉండడము. అంటే అవన్నీ కూడా మళ్ళీ తలెత్తాయన్నట్లుగా, ఓకే. కంటిన్యూ అవుతాయన్నట్లుగా. సో, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ స్పెండింగ్‌కి సంబంధించి, మనీ రొటేషన్స్‌కి సంబంధించి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ లీగల్ బ్యాటిల్స్ అనేటివి కూడా కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అండ్ ఇంకా
దశమ దృష్టి నవమ స్థానం పైకి మెయిన్గా ఇది చాలా మెయిన్ ఆస్పెక్ట్. రిమైనింగ్ అంతా కూడా ఒకేజ్, కానీ ఇది చాలా మెయిన్ రిజల్ట్ ఇచ్చేది అనమాట. ఏంటంటే నవమ స్థానం అంటే ఏంటి, ఫాదర్కి సంబంధించి, ఫాదర్ ఫిగర్స్కి సంబంధించి, అండ్ గురూస్, ఈ యొక్క టీచర్స్, గురూస్, మెంటార్స్కి సంబంధించి. ఓకే, ఇదంతా కూడా నవమ స్థానం అవుతుంది, భాగ్యస్థానం అవుతుంది, అదృష్ట స్థానం అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఇంకా నవమ స్థానం వస్తుంది, పూర్వపుణ్య స్థానం కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా. సో ఈ ధనుర్రాశి మేజర్గా నవమ స్థానం ధనుర్రాశి అవుతుంది. ధనుర్రాశి పైకి శని యొక్క దృష్టి ఉండడం వల్ల పాస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ ఎవరో ఒకరు మెంటార్స్ కావచ్చు, ఒక గురూస్ కావచ్చు, మీకు అప్పుడు బాగా ఉపయోగపడిన, అప్పుడు మీకు మీ లైఫ్లో డెసిషన్ తీసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం కానీ, రీసర్ఫేసింగ్ అనేది అవ్వడం కానీ, సో వాళ్ళ సజెషన్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అండ్ ఫాదర్లీ ఫిగర్స్ అంటే ఏంటంటే మీకు ఫాదర్ ఏజ్డ్ పీపుల్, ఫాదర్ లీనియేజ్ ఉన్న పీపుల్, అంటే పెదనాన్న, చిన్నాన్న ఇట్లా ఉంటారు కదా. సో ఫాదర్ సైడ్ బంధువులు అంటారు కదా. సో ఇట్లా కావచ్చు, లేదా ఫాదర్ ఏజ్డ్ పీపుల్, ర్యాండమ్ పర్సన్ అయినా సరే ఫాదర్ ఏజ్డ్ పీపుల్ వల్ల మీకు మంచి సజెషన్ కానీ, మంచి హెల్ప్ కానీ, మంచి ఆలోచన కానీ ఏదైనా సరే రావడానికి చాలా గ్రేటెస్ట్ ప్రాబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టైం పీరియడ్ అనేది శని యొక్క 12th house వక్రీకరణ అనేది బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, ఇంకా ఇలాంటి నెగిటివ్ సైడ్లో ఉన్న ఏదైనా వదిలేయడానికి చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట. ఓకే, అడిక్షన్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా వదిలేసేయడానికి చాలా చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇది. సో ఇదనమాట ఈ థర్డ్ ఆస్పెక్ట్, 7th ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ అండ్ 12thలో ఉండడం వల్ల సిగ్నిఫికేషన్ అండ్ జనరల్ ప్రెడిక్షన్స్ అనేటివి. సో ఇదే అనమాట. సో మేజర్లీ సోది సుత్తి ఏం లేకుండా వేరే ఏది చెప్పకుండా మీకు ఉన్నట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. So any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, santanam growth, health, medical astrology and career horoscope reading, or else coming 10 to 15 years వరకు complete good and bad times సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైట్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం వితిన్ 10 to 15 daysలో. సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట. ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఆ వెబినార్కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీ బడ్జెట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి. ఆ పాత్ అండ్ డైరెక్షన్, మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు. నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ. ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి, ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు. అది మీ 6, 8, 12 హౌసెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్లో దాగి ఉంటుంది. ఈ పర్పస్తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ని డిజైన్ చేశాను. ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది. సో ఈ వెబినార్లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ డికోడింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ని సాలిడ్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 199 మాత్రమే. ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ 75% తగ్గి ఫైనాన్షియల్ బెటర్మెంట్ 100% ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్లోకి మీరు ఆటోమేటిక్గా డైరెక్ట్ అవుతారు. మీట్ యూ ఇన్ ద వెబినార్. సో చూసారు కదా. సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ 1 minute మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి. మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది. అక్కడ మీకు వితిన్ 10 to 15 secondsలో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది, వాట్సాప్ లింక్ అనేది. యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ 1 minute అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట. సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను. సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ 3 simple స్టెప్స్లో మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. చాలా మంచి వెబినార్, చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకుందాం. సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.